అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది. సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం, ఓనోడు కొట్టుకోరు. మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అట్లా ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు, రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది, వాళ్ళెందరు తెచ్చిరు మనం ఎందరు తెచ్చినాం, ఎట్లెట్లున్నది, మనం గెలవాలంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా. ఓ రోజు రాముల వారు కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే, పెద్ద దండి కథ అవుతుంది సార్. ఆ రావణాసురుని సైన్యం అంతా వాళ్ళు రాక్షసులను ముడగొడుకులు, వాళ్ళు మన వాళ్ళు కోతులు అయిపోయిన వానరులు. వాడు ఒక్క రాక్షసు అడుగు పెడితే మన 25 వస్తాను కోతులు. మరి ఏం చేస్తాం, మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి. ఎందుకంటే మనం ధర్మం తరఫున మనమున్నాము, అన్యాయం తరఫున వాడున్నాడు. మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా, గెలిపించాలి అంటే సరే గెలిపించచ్చు. కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని, అది వేస్తే దానికి ఎదురుగా మొత్తం చచ్చిపోతారు. అది సృష్టి నియమానికి విరుద్ధమా? ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లైనా సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం ఇష్టం. రామబాణం ఇక దానికి ఎదురుగా నిలబడు కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు, లంకల రాక్షసులు మొత్తం మాటాసేపు. వీళ్ళు యుద్ధం గెలిచేందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను. రిటర్న్ నాకు కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులు ఉన్నాయి కదా, వాళ్ళు అడ్డం తిరిగి, నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతే, మా సగం ఆయుష్ మిగిలి ఉన్నది, మరి మా కథ నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుండా బిడ్డ, కలియుగం వస్తుంది, ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను వీక్కొని తినుంది అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబతగాళ్ళు. చూసినందుకు మన లెక్కనే ఉంటారు కానీ మన సంతటోళ్ళు కాదు, వాళ్ళు ఆ సంతటోళ్ళు.